ఒక చరణం ఒక పల్లవి. ఇంతవరకు మనం చాలా దళిత గీతాలు తెలుగులో పాడడం జరిగింది. మనమంతా హైదరాబాద్లో వాసులం కాబట్టి ఒకటి హిందీ పాట పాడదామని వచ్చాను నేను. మీరందరూ స్వీకరిస్తారని నేను నమ్ముతున్నాను. भीम के हम नौजवान कुर्बान भीम पर जाएंगे, हम वतन की शान को ऊंचा उठाकर जाएंगे। भीम के हम नौजवान कुर्बान भीम पर जाएंगे, हम वतन की शान को ऊंचा उठा कर जाएंगे। भीम के हम नौजवान कुर्बान भीम पर जाएंगे, हम वतन की शान को ऊंचा उठा कर जाएंगे, ऊंचा उठा कर जाएंगे। खेली जाएगी खून से हमारी होलियां, अब न खेली जाएगी खून से हमारी होलियां, अब न लूटी जाएगी दुल्हन की डोलियां। हम नया सन्मार्ग मार्गों को दिखा कर जाएंगे, हम नया सन्मार्ग मानव को दिखा कर जाएंगे, जाएंगे जाएंगे ऊंचा उठा कर जाएंगे। भीम के हम नौजवान कुर्बान भीम पर जाएंगे, हम वतन की शान को ऊंचा उठा कर जाएंगे, ऊंचा उठा कर जाएंगे। अब न खेली जाएगी खून से हमारी होलियां, अब न लूटी जाएगी दुल्हन की डोलियां। हम नया सन्मार्ग मानो को दिखा कर जाएंगे, जाएंगे जाएंगे ऊंचा उठा कर जाएंगे। धन्यवाद। तीर से तलवार से ना युद्ध की ललकार से, वीर से तलवार से ना युद्ध की ललकार से, लाएंगे हम क्रांतियां सब बुद्ध के ही प्यार से। हम नया सन्मार्ग मानव को दिखा कर जाएंगे, जाएंगे जाएंगे ऊंचा उठा कर जाएंगे। भीम के हम नौजवान कुर्बान भीम पर जाएंगे, हम वतन की शान को ऊंचा उठा कर जाएंगे, ऊंचा उठा कर जाएंगे, ऊंचा उठा कर जाएंगे, ऊंचा उठा कर जाएंगे। जय भीम। థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మజీ గారు. ఆ విధంగా ఒక హిందీ గీతాన్ని కూడా విన్నాం, వినే భాగ్యం మనకి అందరితో పాటు. అలాగే ఒక సభలో ఒక పెద్ద మనిషి ఒక ప్రశ్న వేశారు, దైవాన్ని ఎప్పుడైనా చూసావా అని. ఆ అబ్బాయి లేచి చూశానండి అన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది, దైవాన్ని చూసావా? చూసినట్టు ఎక్కడ, ఏ ఆధారాలు లేవే. అవునండి చూశాను అన్నాడు. ఎవరా దైవం, ఎప్పుడు చూసావు? నా దైవం మా అమ్మ అన్నాడు. కొట్టాలి చప్పట్లు. Yes.
కరతాళ అమ్మను ధ్వనులు. మించిన అమ్మను మించిన దైవము దైవం ప్రపంచంలో లేనే లేనే లేదు. లేదు. ఆ అమ్మ పాట వినిపించడానికి రవికుమార్ ఖమ్మం నుంచి మన దగ్గరకు వచ్చారు. దేవుడు ప్రతి చోట ఉండలేక తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి అమ్మను సృష్టించాడట. అవును, అమ్మ. థ్యాంక్ యూ. తప్పకుండా నా మాట వింటారు. ఒక పల్లవి చరణం మాత్రమే పాడి ఆ పల్లవిలో చరణాన్ని అమ్మ పట్ల అమృతాన్ని కురిపిస్తారని అనుకుంటున్నాను. హలో హలో దయచేసి ఒక్క పల్లవి చరణం మాత్రమే పాడవలసిందిగా కోరుతున్నాము. హలో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు తప్పకుండా మరువతరము. కొట్టాలి చప్పట్లు. అద్భుతమైనటువంటి అమ్మ సాహిత్యం. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయికి నేను కడుపులో ఉన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పుల్ని అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోమోల సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. ప్రొద్దు ప్రొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపు తప్పి నే కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బిరబిర ఊరుకొచ్చి దెబ్బ తాకేనని ఒళ్ళంతా చూస్తది. మేడ మిచ్చలు ఎన్ని ఉన్నా లేకున్నా, ఆస్తి పాస్తులు లెక్క లేనన్ని ఉన్నా, కన్నా కడుపే మేడ మిచ్చలనుకుంటది, కడుపు తిప్పే ఆస్తి పాస్తులనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖంలో కోటి దీపాలు వెలుగును అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. మనసుకు కాదు మరువతరము. మనసుకు కాదు మరువతరము. అమ్మ పాట పాడుతుంటే ఎన్ని పల్లవులు ఎన్ని చరణాలు పాడుతున్నాం కూడా తెలియడం లేదు. అవును, దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ మదర్. ధన్యవాదాలు. బంధువులారా, ఎందుకు ఆ మాట అస్తమాన శబ్దాన్ని ఉపయోగిస్తున్నాను అంటే, మానవులు ఏ వర్ణమైనా ఏమైనా ఎక్కడ వాళ్ళైనా మానవులంతా బంధువులే కాబట్టి, అందరూ సమానులే కాబట్టి. బంధువులారా, కళాకారులు చాలా గొప్పవాళ్ళు, కళాకారులు చాలా గొప్పవాళ్ళు, కానీ కళా పోషకులు ఇంకా గొప్పవాళ్ళు. గట్టి కొట్టాలి చప్పట్లు. గుర్తింపు తెచ్చిపెట్టేది వాళ్ళే, కళా పోషకులే. ఒక కళాకారుడు ఇక్కడ నిలబడి పాడుతున్నాడు అంటే వెనుక ఎవరైనా
వెన్ను తట్టి నేనున్నాను అని నడిపించేటువంటి శక్తి మనకు అవసరం. ఆ శక్తి నేనున్నాను అని ముందుకొచ్చారు డాక్టర్ బాబురావు గారు. వారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారికి మన కరతాళధ్వనులతో ఒక్కసారి స్వాగతం పలుకుదాం. వారు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా చేస్తూ ఈ కార్యక్రమం ఇంత ఎత్తున, ఇంత అద్భుతంగా, అపూర్వంగా, వైభవంగా జరగడానికి ఒక మూల స్తంభంలాగా నిలబడి మనలందరినీ వారికి రుణపడేటట్టు చేశారు మహానుభావులు. ఈ కార్యక్రమ ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని ఎందుకు ఏర్పాటు చేశాం అన్ని విషయాలు వారి మాటల ద్వారా విందాం. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్, వెల్కమ్. అందరికీ ధన్యవాదాలు. ఈ సాయంత్రం వేళ ఇంత చక్కటి హాల్లో అందరూ బంధువుల్లాగా, మిత్రుల్లాగా ఎంతో ఆప్యాయంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశం, ఈ కార్యక్రమం వెనుక ఉన్నటువంటి కృషి, మన పెద్దల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క పట్టుదల అన్నీ మీకు క్లుప్తంగా వివరించాలనే ఉద్దేశంతో ఈ వేదికపైకి రావడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ బాబు జగజ్జీవన్ రామ్ ఉత్సవాలు, ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని సగౌరవంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు. దీనికి తోడుగా ఈ సంవత్సరం నుంచి ఏప్రిల్ 5, ఏప్రిల్ 14 కాకుండా బాబు జగజ్జీవన్ రావు పుట్టినరోజు నుండి అంబేద్కర్ పుట్టినరోజు వరకు కూడా ఒక వారోత్సవాలు అనేది జరపాలి అనే ఒక ఉద్దేశంతో ఒక పండుగ వాతావరణం అనేది దళితుల్లో, నిమ్న జాతుల్లో తేవాలి అనే ఒక సదుద్దేశంతో మన గవర్నమెంట్ వారు, సాంఘిక సంక్షేమ శాఖ వారు తలంచినప్పుడు కొందరు పెద్దలు, లీడర్లు, కుల సంఘాల వాళ్ళు మరియు ఎంతోమంది ఆఫీసర్సు ఈ సదుద్దేశం వెనుక ఉన్నటువంటి ఆలోచనని ఒక కార్యరూపం దాల్చాలి అని ఒక ఉద్దేశంతో దాదాపు ఒక 2 నెలల క్రితం నుంచి కూడా కృషి చేసి ఒక డ్రాఫ్ట్ని తయారు చేసి సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ గారు అయినటువంటి కె ప్రవీణ్ కుమార్ గారు, వారి యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి నాగిరెడ్డి గారు గవర్నమెంట్కి ప్రతిపాదనలు తీసుకుపోయినప్పుడు గవర్నమెంట్లో ఎంతో సంతోషంగా ఈ వారోత్సవాలు జరగాలి అని మనము సాంఘిక సంక్షేమ మార్చులు గారైనటువంటి సుభాష్ గారి దగ్గర తీసుకెళ్తే ఇది జరపాల్సిన విషయము, ఇది ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాల్సిన విషయం, మీకు ఇది నిజంగా ఒక అవకాశము, ఇది ఖచ్చితంగా జరిపి తీరుదాము అనే సదుద్దేశంతో సగౌరవంగా దీనికి అనుమతులు లభించడం వల్ల
ఈరోజు మనందరం కూడా ఒక పండగ వాతావరణంతో కలుసుకోవడం జరిగింది. అయితే దీనికి గాను వివిధ కుల సంఘాలు, వివిధ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు అందరూ కలిసి కూడా ఇది ఖచ్చితంగా జరుపుకోవాలి. అది కూడా ఒక భారీ ఎత్తున జరపాలి. హిస్టారికల్గా మిగిలిపోయే విధంగా ఇది ఒక 10 రోజుల కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈనాటి ప్రారంభ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈ ప్రారంభ కార్యక్రమం కూడా ఒక హిస్టారికల్ ఈవెంట్గా చేయాలి. అయితే ఏ కార్యక్రమంతో దీన్ని చేయాలి అనే ఉద్దేశం ఆలోచించినప్పుడు అందరూ పెద్దలు కూడా పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ వీరందరి సౌజన్యంతో 1000 డప్పులు 100 గొంతులు అనే ఒక కార్యక్రమం మాస్టర్జీ గారు చేపడితే ఈ ప్రారంభోత్సవానికి ఎనలేని కీర్తి వస్తుంది, ఎనలేని ఖ్యాతి వస్తుంది అని చెప్పిన వెంటనే గవర్నమెంట్ నుంచి అన్ని రకాలటువంటి సహాయ సహకారాలు అందిన తర్వాత ఈ 1000 డప్పులు 100 గొంతులు అనే కార్యక్రమంతో మనం ఈ కార్యక్రమాల్ని ఆరంభించుకోవడం జరిగింది. అయితే అసలు కార్యక్రమం మొదలయ్యే ముందు అసలు ఈ వారోత్సవాల మీద ఉన్నటువంటి జిస్ట్ మీ ముందుంచబోతున్నాం. ఈరోజు ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ప్రతిరోజు రేపటి నుండి 7వ తారీఖు నుంచి మొదలుకొని 13వ తారీఖు వరకు, ఆపై 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల వరకు జరగబోయేటువంటి కార్యక్రమాల్ని ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. అయితే సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా అసలు ఈ శాఖలో దళితులకి గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధే కానీ ఏ రకమైన లో ఉన్నాయి, ఏ విధమైనటువంటి అట్రాసిటీకి గురవుతున్నారు, వారిని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనే సదుద్దేశంతో వివిధ రంగాల్లోంచి నిష్ఠాదిష్టులైనటువంటి నిపుణుల్ని కూడా ఆహ్వానించి ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు జూబ్లీ హాల్లో ఒక సెమినార్ లాంటివి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే ఈ సెమినార్ లాంటివి జరిగిన కార్యక్రమంలో ముఖ్యంగా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద దళితులకు జరుగుతున్నటువంటి చట్ట ఉల్లంఘనలే కానీ వాళ్ళకున్నటువంటి చట్టాలని ఎలా ఉపయోగించుకోవాలి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది మొట్టమొదటిగా 7వ తారీఖున కాన్ఫరెన్స్ హాల్లో, జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతూ ఉంది. 8వ తారీఖున కాన్ఫరెన్స్ ఆన్ యాక్సెస్ టు ల్యాండ్, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ దళిత్స్. ల్యాండ్ ఎలా పంచబడుతుంది, ల్యాండ్ ఎవరెవరి చేతిలో ఉంది, ల్యాండ్కి సంబంధించినటువంటి రెగ్యులారిటీస్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, దాన్ని పొందడానికి ఏమేమి పరిస్థితులు ఉన్నాయి, దానికి ఎలాంటి అవరోధాలు కలుగుతున్నాయి అనే దాని మీద ఒక చర్చ జరగడం కోసం 8న జూబ్లీ హాల్లో నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా 9వ తారీఖు నాడు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయబిలిటీ ఈ విషయం మీద చర్చకు నిశ్చార్జిస్తులైనటువంటి పెద్దల్ని ఆహ్వానించడం జరిగింది. 10వ తారీఖున దళిత్ ఉమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్, దీనిలో ఉమెన్కి సంబంధించినటువంటి, చిల్డ్రన్కి సంబంధించినటువంటి విషయాలు చర్చకు రావడం జరుగుతుంది. 11వ తారీఖున
ముఖ్యమైన ప్రాబ్లంగా దళిత్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ వారి రిక్రూట్మెంట్లో కానీ వారి ప్రమోషన్స్లో కానీ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ మనకి ఎలాంటి రిజర్వేషన్ కల్పించింది, దాని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎంతవరకు అమలవుతుంది, ఒకవేళ అమలు కాకపోతే ఏమేమి కార్యక్రమాలు మనం చేపట్టాలి అనే ఒక చర్చను 11వ తారీఖున తీసుకునడం జరిగింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ మాన్యులు ఆంధ్రప్రదేశ్ చెప్ గీతారెడ్డి గారు Honorable Minister for Information and Public Relations, Cinema Photography and Tourism, Culture, Archaeology Museums, Archives, శ్రీమతి డాక్టర్ జె గీతారెడ్డి గారు గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. We welcome Honorable Minister for Information and also the part of this program గీతారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. సోదరులారా ఈ ప్రాంగణాన్ని బృందాలన్నిటినీ ఆశీర్వదించడానికి గీతారెడ్డి గారు విచ్చేశారు. వారికి సాదరంగా సభాముఖంగా ఆహ్వానం పలుకుతూ ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. మీ డప్పులు, మీ చప్పట్లు కూడా వినిపించాలి. అదేవిధంగా 12వ తారీఖు నాడు ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద సెమినార్ ఉండబోతుంది. 13వ తారీఖు నాడు అదే జూబ్లీ హాల్లో 60 years of Indian Constitution, retrospective and development of scheduled castes అనే వివిధ కార్యక్రమాలతోటి దాదాపు 6వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు చర్చా వేదికలు ఉంటాయి.
నౌ దీనికన్నిటికీ కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి కమిషనర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కె ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. గౌరవ అతిథులు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. గౌరవ సోషల్ వెల్ఫేర్ మంత్రి సుభాష్ చంద్రబోస్ గారు, గౌరవ టూరిజం మినిస్టర్ గారు గీతారెడ్డి గారు, గౌరవ ఎంపీ మల్లు రవి గారు, గౌరవ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ గారు, గౌరవ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారు, మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ నాగిరెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ విద్యాసాగర్ గారు, భరత్ భూషణ్ గారు, సునీల్ గారు, పెద్దలు ఎందరో వచ్చినారు. అందరికీ నమస్కారం. మరి అన్ని సిటీలో అన్ని పార్ట్స్ నుంచి వచ్చిన మీ అందరికీ నమస్కారం. చీఫ్ మినిస్టర్ గారు ఇంకా కాసేపట్లో రావాల్సింది ఉంది. ఈ కొద్ది సమయంలో నేను మీకు ఈ కార్యక్రమాన్ని గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుపుతాను. ఈరోజు ప్రారంభోత్సవం వెయ్యడప్పుల ప్రోగ్రాం మాస్టర్జీ గారు చేసే కల్చరల్ ప్రోగ్రాంతో ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ప్రతిరోజు కూడా దళితుల సమస్యలు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి సమస్యల మీద చర్చలు, సదస్సులు జూబ్లీ హాల్లో జరుగుతాయి. ఇందులో మేధావులు తమరి ఒపీనియన్ చెప్తారు. సాయంత్రం ఇక్కడ లలిత కళా తోరణంలో వివిధ జానపద కళాకారులు, గ్రామంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కళని మన దగ్గర మనం ఆదరించే కార్యక్రమం ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా ఈ చర్చా సదస్సుల్లో జూబ్లీ హాల్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు చర్చించడంతో పాటు నిజంగా చాలామంది మేధావులు దీనికి ఒప్పుకొని వారు దీనికి చైర్పర్సన్గా ఉన్నారు అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. మరియు వారికి నేను ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. రేపు 7వ తారీఖున జరగబోయే జూబ్లీ హాల్లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించిన కాన్ఫరెన్స్కి బొజ్జా తారకం గారు చైర్పర్సన్గా ఉంటారు. జస్టిస్ రామస్వామి గారు మరి ఎందరో ఎమినెంట్ స్పీకర్స్ అందులో ఉంటారు. అలాగే 8వ తారీఖు జరిగేటటువంటి దళితులకు భూమి, ప్రభుత్వ పథకాలు, దాని చర్చకై చైర్పర్సన్గా గోపాల్ గారు ఉంటారు. కె రాజు గారు లైవ్లీహుడ్ అంశాల మీద మాట్లాడతారు. ఆ మర్నాడు గల ఎడ్యుకేషన్, విద్య, దళితులకు విద్య మీద ఉండే చర్చలో ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారు చైర్పర్సన్గా ఉంటారు. ఆ మర్నాడు 10వ తారీఖున జరగబోయే దళిత మహిళలు, వారి సమస్యలు, దానిలో ఛాయా రతన్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చైర్పర్సన్గా ఉంటారు. 11వ తారీఖు జరగబోయే దళిత్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్, దళిత ఉద్యోగుల సమస్య, పెనుమాక నరేష్ గారు ఉంటారు. 12వ తారీఖు జరగబోయే ఇండస్ట్రీ కాన్ఫరెన్స్లో దానం గారు చైర్పర్సన్గా ఉంటారు.
అదేవిధంగా పదమూడో తారీఖు జరగబోయే 60 సంవత్సరాల అభివృద్ధి గురించి ఐ వెల్కమ్ శ్రీ వి హనుమంతరావు గారు, హానరబుల్ ఎంపీ